హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనకు జ్ఞానాన్ని అందించడానికి రోజుకొక మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ జ్ఞానబోధం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజు మనతో చక్కగా ఏంజల్స్ స్వాతి మేడం గారు, అంటే ఏంజల్స్ అని అంటే అర్థమైపోయి ఉంటుంది కదా మాస్టర్స్. అంటే పేరుకు ముందు ఏంజల్స్ వచ్చింది అని అంటే ఆ ఏంజల్స్ తో మేడం ఒక ప్రయాణం ఎలా ఉంది అనే ఒక చక్కటి టాపిక్ ద్వారా ఆ అనుభవాలను అంతా కూడా మనతో షేర్ చేసుకునే దానికి టాపిక్ అనేది ఏంజల్స్ గా చూస్ చేసుకొని మన ముందుకు విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని నా మిత్రులకి అందించడానికి నాకు చక్కటి అవకాశాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. దీనికి గాను బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ వారి యొక్క దివ్యాశస్సులతో మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అలాగే మహావతార్ బాబాజీని, సప్త ఋషులను, సప్త మాతృకలను, మనల్ని కన్న తల్లిదండ్రులను, మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని, సకల ఏంజల్స్ ని ఇన్వైట్ చేద్దాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించబోతున్న ప్రతి ఒక్క ప్రేమమూర్తిని ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. యా, ఈరోజు టాపిక్ ఇస్ ఏంజల్స్. ఈ రోజు అండ్ రేపు కూడా తీసుకుంటాను. ఏంజల్స్ అంటే ఎవరు, అసలు వీళ్ళతో మనకి ఎలాంటి సంబంధం ఉంది, మనకి నిజంగానే ఏంజల్స్ కనిపిస్తారా, మెసేజెస్ ఇస్తారా, అసలు వీళ్ళని ఎలా గుర్తించవచ్చు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే మొట్టమొదటిగా ఏంజల్స్ అంటే ఎవరు అంటే, మనమందరం ఎలా అయితే కొంతమంది ఆడవారిగా, కొంతమంది మగవారిగా ఇలా వచ్చి ఉన్నామో, అలాగే అంటే ఒక్కొక్క మూల చైతన్యం నుంచి ఒక్కొక్క రూపంగా మనందరం వచ్చున్నాం కదా. అలాగే మూల చైతన్యం ప్రేమ గురించి ఆలోచించిన ప్రతి ఒక్క క్షణము ఒక ఏంజల్ బర్త్ అనేది జరిగిందనమాట. అలా ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు భూమిపైకి రావటం జరిగింది. మరి వీరు ఎవరు, ఏం చేస్తుంటారు? పూర్తిగా ప్రైమ్ క్రియేటర్ యొక్క ప్రేమ చైతన్యం నుంచి వచ్చారు కాబట్టి వీరికి పూర్తిగా ప్రేమే లోకం అనమాట. ప్రేమ లోకం నుంచి డైరెక్ట్ గా వచ్చేసారు అని చెప్పొచ్చు అనమాట వీళ్ళని. అయితే వీళ్ళు ఒక చక్కటి కాంతి రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఏంజల్స్ అనేటటువంటి వారు ఒక చక్కటి కాంతి దేహదారులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ కాంతి దేహదారులు ఈ భూమిపైకి ప్రైమ్ క్రియేటర్ యొక్క ప్రేమ ఆలోచన ద్వారా, ప్రేమ అనేటటువంటి ప్రకంపన ద్వారా వచ్చినటువంటి వారు. అయితే ఇక్కడ ఈ భూమి పైన వీరి యొక్క పని ఏంటి అంటే, ఈ భూమిని అంతటిని ప్రేమగా, కాంతిగా, శాంతిగా మార్చటము, వీటితో ఈ భూమిని అంతటి నింపివేయటం అనేటటువంటిది వీరి యొక్క లైఫ్ పర్పస్. అయితే వీరు ప్రైమ్ క్రియేటర్ అని మనం ఎవరి గురించి అయితే చెప్తున్నామో, వారికి మనకి మధ్యలో ఒక చక్కటి మెసెంజర్స్, మనము వార్తాహరులు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వారికి మనకి మధ్యలో ఒక చక్కటి మెసెంజర్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. అయితే వీరికి ఒక చక్కటి దిశానిర్దేశం, అంటే గైడెన్స్ ఏమి ఇవ్వబడింది అంటే, భూమిపైకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా, అంటే ప్రతి ఒక్క ఎనర్జీ వర్క్ చేసేటప్పుడు దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. అలాగే ఈ భూమి పైన ఏంజల్స్ వర్క్ చేయాలి అంటే వారికి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, ఒకే ఒక్క టర్మ్ అండ్ కండిషన్స్ ఒక్కటే ఉంది, రూల్. ఏంటి అంటే, ఎవరైతే ఈ భూమి పైన మానవులుగా లేదా జీవులుగా ఉంటూ ఉంటారో వాళ్ళందరూ గాడ్స్. ఈ భూమి పైన ఉన్న వాళ్ళందరూ గాడ్స్. వాళ్ళందరికీ ఒక దివ్య ప్రణాళిక ఉంది. సో
వారి యొక్క అనుమతి మేరకు మాత్రమే మీరు వారి జీవితంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది అని ఒక్క రూల్ పెట్టడం జరిగింది ప్రైమ్ క్రియేటర్ మన దగ్గరికి పంపించేటప్పుడు. ఓకే, ఈ యొక్క రూల్ తోనే మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో మరి ఈ ఒక్క రూలే చాలా చాలా విషయాలని, ఒకటే రూల్ ఒకటే గమనించండి. బట్ మనం ఎంత ఎదుగుతామో, మనం ఎంత కనెక్ట్ అవుతామో, మనం ఎంత వర్క్ చేస్తామో, ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. అయితే ఈ రూల్ ని ప్రకారంగానే ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు మనమందరము గాడ్స్ అని, మన అందరికీ ఒక డివైన్ ఫ్రీ విల్ ఉంది అని, ఆ ఫ్రీ విల్ అంటే మన స్థితిగతులని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మన యొక్క నమ్మక వ్యవస్థని బట్టి మనం ఏదైనా ఆలోచించుకుని ఇది జరగాలి లేదా దీనికి నేను యాక్సెప్టెన్స్ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మాత్రమే, మనం అంగీకరించినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో వాళ్ళు మన జీవితంలోకి వచ్చి ఏదైనా పని చేయగలుగుతారు. మరి ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది ఉండడం వలన వీళ్ళు ఏం చేస్తున్నారంట, వెయిట్ చేస్తున్నారంట. దేనికోసము? భూమిపైన ప్రేమని, కాంతిని, శాంతిని నింపివేయాలంటే, భూమి అంటే మనం అందరం కదా, మన అందరి జీవితాలలో చక్కటి ప్రేమని, కాంతిని, శాంతిని నింపివేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకున్న ఆ రూల్ని అతిక్రమించకూడదు కాబట్టి, మీరకూడదు కాబట్టి, మనము ఏంజల్స్ అనేటటువంటి వారు ఉన్నారని, వారు మనకి ఎన్ని రకాలుగా సహాయాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక బేసిక్ ఎరుకని మనం కలిగి ఉన్నప్పుడు, మన అవసరం వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చి మనకి సపోర్ట్ చేయటం వల్ల మనం ఎదుగుతాము అనేటటువంటి ఎరుక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, డెఫినెట్ గా మనం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చేసే అంత హెల్ప్ అన్నమాట అది, వాళ్ళు చేసే ఆ హెల్ప్ కి డెఫినెట్ గా వాళ్ళ గురించి ఏ మాత్రం మనకి తెలిసినా మనం డెఫినెట్ గా పిలుస్తాం వాళ్ళని. ఎలా పిలవాలంట? అది కూడా చాలా అన్కండిషనల్ గా, చాలా కంప్లీట్ ఫ్రీ విల్ తో, ఇష్టంతో పిలవాలి. ఏదో ఎవరో చెప్పారు నేను పిలవాలి, ఇది కాదు. ప్రేమగా, ఇష్టంగా, మన జీవితం అంతా ప్రేమగా, ప్రశాంతంగా, శాంతివంతంగా మారాలన్నటువంటి ఒక దివ్య సంకల్పంతో పిలిచినప్పుడు ఏం చేస్తారంట, పిలవగానే మనం ఏదైతే పిలుస్తూ అడుగుతున్నామో ఆ వర్క్ ని మన నోట్లో మాట నోటిలో ఉంటుండగానే ఫినిష్ చేసేటటువంటి ఒక గుణం ఉంటుందంట. అంటే అప్పుడే స్టార్ట్ చేసేసి అప్పటికప్పుడే ఫినిష్ చేసేటటువంటి క్వాలిటీ ఉంటుంది ఏంజల్స్ కి, గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ నో టైమ్ దే కెన్ ఫినిష్ ద వర్క్స్. ఓకే, అయితే ఇక్కడ మన యొక్క ప్రకంపన స్థాయి కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ప్యూర్ గా ఉండి ఏంజల్స్ తో కనెక్ట్ అవ్వగలుగుతామో, వాళ్ళు పూర్తిగా ప్రేమకి సంబంధించినటువంటి వారు కదా, మరి ఆ ప్రేమకి సంబంధించినటువంటి వీరు ఆ ప్రేమకే లొంగుతారు కదా. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీస్ లో ఉన్నాము. అయితే మనమంతా కూడా మన డిఎన్ఏలో చేంజెస్ రావాలి, మన 12 డిఎన్ఏ యాక్టివేట్ అవ్వాలని, ఇంకొకటని ఇంకొకటని, మనం క్రిస్టల్ బాడీ యాక్టివేట్ చేసుకోవాలని, లైట్ బాడీ యాక్టివేట్ చేసుకోవాలని, ఇవన్నీ చెప్తున్నాం కదా. వీటన్నిటికీ ఒక మేజర్ రోల్ ప్లే చేసేది ప్రేమ తత్వము. ఈ ప్రేమ తత్వంతోనే అర్త్ 5D కాదు కదా, ఎన్ని డైమెన్షన్స్ ముందుకు వెళ్ళినా కూడా మనము ఆ ప్రేమ తత్వంతో పని చేయటం వల్ల ముందుకు వెళుతూ ఉంటాం. అదే క్రమంలో మనము మన యొక్క ఎదుగుదల, మానవాళి యొక్క ఎదుగుదల, వీటితో పాటుగా ఈ ఎసెన్షన్ అనేటటువంటి పాత్లోకి మనం వెళ్ళటానికి, మనం ఎన్ని ఏమంటారు, ఎన్ని డైమెన్షన్స్ ముందుకు వెళ్ళినా కూడా చాలా ఈజీగా మనం ఫాలో అవ్వగలుగుతాం అనమాట. అంటే ఆ అర్త్ తాలూకా వైబ్రేషన్స్ ని మనం ఫాలో అవ్వగలుగుతాం. ఓకే, లేదు అంటే అర్త్ ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంటది, మనం ఇంకొక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాం. సో అప్పుడు మనకి అంత కంఫర్టబుల్ గా ఉండదు భూమి పైన. కాబట్టి అర్త్ ఎన్ని డైమెన్షన్స్ కి వెళ్తూ ఉన్నా ఈ లవ్ అనేటటువంటి వెపన్ తో, ప్యూరిటీతో, పీస్ తో మాత్రమే మనం ఎసెన్షియల్ పాత్వే కి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అయితే ఏంజల్స్ ఎప్పుడూ కూడా కాంతి రూపంలో చిన్న చిన్న స్టార్స్ లాగా అక్కడక్కడ మెళుకు మెళుకుమంటూ మెరుస్తూ కనపడతారు.
ఒక చిన్న స్టార్ అలా మెరిసి ఆగిపోతూ ఉంటుంది. జస్ట్ బ్లింక్ అయి ఆగిపోతూ ఉంటుంది. మనం మిరుగురు పురుగుల గురించి చెప్పుకుంటుంటాం కదా! మనం చూస్తూ ఉంటాం కదా యూజువల్‌గా. సో, అలాంటి మినుగురు పురుగుల రూపంలో ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు జస్ట్ లైక్ దట్ బ్లింక్ అవుతూ ఆగుతూ ఉంటారనమాట. అలా బ్లింక్ అవుతూ ఆగుతున్నారు అంటే వాళ్ళు ఏంజెల్స్. చాలా మంది చెప్తారు కదా! అలా స్టార్స్ లాగా వస్తున్నారండి అంటే ఏంజెల్స్ ఎవరు మాస్టర్స్ వస్తున్నారు అని. సో, అలా స్టార్ లాగా వచ్చి ఆగిపోతూ ఉంటే వాటిని ఏంజెల్స్ అని మనము గుర్తించాలి. ఓకే. సో, ఈ ఏంజెల్స్ మనం ఒక డివైన్ సోల్ అని, మనకి డివైన్ డిజైన్ ఉంది అనేటటువంటి ఎరుక చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వి ఆర్ గాడ్స్ అని మనం భౌతికంగా లేక అంటే చెప్పటం వరకు చెప్తున్నాం. కొన్నిసార్లు ఐ యామ్ గాడ్ అనే కాన్షియస్‌లో ఉంటున్నాం. బట్ పూర్తి స్థాయిలో ఐ యామ్ గాడ్ అని మనం ఆల్ టైమ్ ఉండగలుగుతున్నామా అంటే కొన్ని కొన్ని సార్లు మనం ఫెయిల్ అవుతున్నామని చెప్పుకోవచ్చు. మరట్లా కొన్ని కొన్ని సార్లు మనం ఫెయిల్ అవుతున్నాం కదా! ఈ పూర్తి స్థాయిలో ఐ యామ్ గాడ్, ఐ యామ్ ద కో క్రియేటర్ అనేటటువంటి స్థితికి చేరుకోవటానికి లవ్, పీస్, ప్యూరిటీ ఈ 3 విషయాలు చాలా అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. అయితే ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు ప్రేమని, కాంతిని, శాంతిని మన జీవితాల్లో నింపివేస్తుంటారని మనం చెప్తున్నాం కదా! ఈ ప్రేమ అంటే ఏమిటి? ప్రతి ఒక్క హృదయము కోరుకుంటుంది. ప్రతి ఒక్కరూ మనం ఆ లవ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటాము. అలాగే మనం ఇస్తున్న ప్రేమని వేరే వాళ్ళు కూడా స్వీకరించి, వాళ్ళు కూడా అనుభూతి చెందేలాగా మనం చేయాలని అనుకుంటూ ఉంటాం. అంటే ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ద లవ్ షుడ్ హ్యాపెన్ అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. మనమే ఇచ్చే లవ్‌ని వేరే వాళ్ళు తీసుకోవాలి. వేరే వాళ్ళు ఇచ్చేటటువంటి లవ్‌ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది మన కాన్సెప్ట్ కదా! బట్ అన్ని సార్లు ఇది జరగట్లేదు అంటూ ఉంటారు. సో, అలానే ఈ ప్రేమ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి బ్యూటిఫుల్‌గా జరగడానికి, అలాగే అంటే ప్రతి దాంట్లోనూ ఈ విశ్వమంతా నిండి ఉన్నది ప్రేమ అనే అద్భుతమైన ఎరుకని మనం కలిగి ఉండటానికి మనకి సపోర్ట్ చేస్తారు ఈ యొక్క ఏంజెల్స్. మనం చాలా అన్‌కండిషనల్‌గా ఉండటానికి ఐ యామ్ ద గాడ్. గాడ్స్ ఫస్ట్ క్రైటీరియా ఏంటి? గాడ్ అని చెప్పడానికి విపరీతమైన అన్‌కండిషనల్ లవ్ కదా! సో, ఆ అన్‌కండిషనల్ లవ్‌తో మనం ఉండేలాగా మనకి సపోర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళంతా కూడా ఆ ప్రేమతోనే ఉంటూ ఉంటారనమాట. ప్రేమ జీవులు అని చెప్పొచ్చు. ఎవరైనా ఎక్కడైనా అన్‌కండిషనల్‌గా అసెన్షన్ కోసము వర్క్ చేస్తున్నారు. నేను, నా తోటి జీవులు, నాతో ఉన్నటువంటి ఎర్త్, యూనివర్స్ అంతా అసెన్షన్‌లో భాగమవ్వాలని ఎప్పుడైతే మనం అన్‌కండిషనల్‌గా సరెండర్ అయ్యి వీళ్ళని ఇన్వైట్ చేయటం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకు కనెక్ట్ అవుతారు. ఇది మనం చాలా క్లీన్‌గా అబ్జర్వ్ చేసి ఎరుకతో ఉండాల్సినటువంటి అంశం ఇది. మన ఎరుకలో ఉంచుకోవాల్సింది మనం అన్‌కండిషనల్‌గా మనం బాగుపడుతూ మరి కొంతమంది బాగుపడటానికి సహాయం చేయగలగడం అంటే అందరి మంచి కోరుకోవటము, ఎసెన్షన్‌లో భాగం అవ్వటము అనేటటువంటిది ఎప్పుడైతే ఆలోచన స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏంజెల్స్ మన దారిలోకి రావటం మొదలుపెడతారు. అంటే వాళ్ళు చాలా చక్కగా మనల్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఓకే. ఎందుకు? మనం తెలియకుండానే మన దివ్యత్వం అనేటటువంటి అటువైపుకి అడుగులు వేయటం ప్రారంభిస్తూ ఉంటామో, వాళ్ళం ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతాం. ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పాలంటే ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఏదైతే మనము ధ్యాన సాధన చెయ్యక ముందు సాధకులుగా మారి చాలా గొప్ప సాధన చేసిన తర్వాత మనం చెయ్యగా మన ఫ్రీక్వెన్సీస్ ఎలా అయితే అప్‌లిఫ్ట్ అవుతూ ఉంటాయో, అలాగే ఏంజెల్స్‌తో పని చేయటం ప్రారంభించక ముందు, ప్రారంభించిన తర్వాత అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏంజెల్స్ కూడా మన లైఫ్‌లో అంత అద్భుతమైన చేంజెస్‌ని మనము చూసుకోగలుగుతాము. ఓకే. అలానే ఇప్పుడు ఏంజెల్స్ మనది ఒక డివైన్ పర్పస్ అని వీళ్ళు నమ్ముతున్నారు కదా! సో, వీళ్ళేమంటారు అంటే, మీది ఒక డివైన్ పర్పస్ కదా!
మీరిప్పుడు ఆ డివైనిటీని పూర్తిగా ఎరుకలోకి తెచ్చుకుని మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లోకి రావటానికి ఏవైతే అడ్డుపడుతున్నాయో, ఆ అడ్డులన్నింటినీ కూడా మేము క్లియర్ చేస్తాము అంటున్నారు వీళ్ళు. ఎట్లా క్లియర్ చేస్తారు ఆ అడ్డులన్నింటినీ? అంటే జ్ఞానముతో, ప్రేమతో, ప్రశాంతతతో. అంటే ఈ 3 వెపన్స్‌తో మన లైఫ్‌లో కావాల్సినటువంటి అంటే ఇక్కడ ఏమేమి మనం ఛాలెంజెస్ అని ఫీల్ అవుతున్నాము? మన లైఫ్ పర్పస్‌ని, డివైనిటీని కంప్లీట్‌గా రీచ్ అవ్వడానికి మనము కొన్ని ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తున్నాం. ఈ హ్యూమన్ బాడీలో ఉంటూ హ్యూమన్ అని పిలిపించుకుంటూ మనము కొన్ని ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తున్నాము. అవి ఏ ఏరియాస్‌లో ఫేస్ చేస్తున్నాము? ఒకటి మన యొక్క ఫినాన్షియల్ ఇష్యూస్, ఫినాన్షియల్ అబండెన్స్ విషయంలో, తర్వాత వాటెవర్ జాబ్, కెరియర్ ఇవన్నీ ఫినాన్స్ కిందకి వస్తాయి. తర్వాత రిలేషన్‌షిప్స్ అండ్ హెల్త్. ఈ 3 విషయాలలో కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఇంకా మీ లైఫ్‌లో ఏ ఫేజ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఆ ఫేజ్‌లో ఆ ప్రాబ్లమ్‌కి తగ్గ సొల్యూషన్స్‌ని, ఎనర్జీ, లవ్ ఇంకా జ్ఞానం అనే రూపాలలో మీకు అందిస్తామని ఏంజెల్స్ మనకి చెప్పటం జరుగుతుంది. అయితే వీళ్ళెప్పుడూ స్టార్స్ రూపంలో కనిపిస్తూ ఉంటారు కదా! అలానే ఇంకా చాలా ఏంజెల్స్ ఎలా అంటే హార్ట్ షేప్‌లో ఇలా హార్ట్ షేప్ ఉంటుంది కదా! ఈ హార్ట్ షేప్ మీకు ఎక్కడ కనపడినా కూడా అది ఒక బొమ్మ రూపంలో అవ్వనివ్వండి, లేదు అంటే ఏదైనా ఒక డ్రాయింగ్ రూపంలో అవ్వనివ్వండి, లేదన్నా ఏదైనా ఒక ఒక లీఫ్ రూపంలో అయినా, మబ్బుల రూపంలో అయినా, వాటర్ కింద పడినప్పుడు ఈ హార్ట్ షేప్ వచ్చినా, వాటెవర్ ఏ రూపంలో మీకు ఈ హార్ట్ సింబల్ కనపడినా, దాని అర్థము ఏంజెల్స్ ప్రేమకి ప్రతిరూపం కదా! సో, వాళ్ళు మా ప్రెజెన్స్ ఇక్కడ మీకు ఈ క్షణంలో ఉంది అని చెప్పటానికి ఈ హార్ట్ సింబల్ అనేటటువంటిది మనకి వాళ్ళ యొక్క గుర్తుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకే. సో, మరి ఏంజెల్స్ కనిపిస్తుంటారా? అవును, కనిపిస్తారు. ఎన్ని రకాలుగా కనిపిస్తారు? వీటికి ముందు కొన్ని సిగ్నల్స్ ద్వారా ఏంజెల్స్ మనకి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారంట. వాళ్ళ ఉనికిని చాటే ప్రయత్నం ఏమిటి? ఏ రకంగా చేస్తున్నారు? అంటే ఒక బేసిక్ థింగ్‌ని మనం బాగా గమనిస్తే, ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు వేసుకునేటటువంటి వస్త్రాలు, వస్త్రధారణ, వారి యొక్క అలంకరణ విధానాన్ని మనం గమనిస్తే, గత ఒక 6 ఏళ్ళు, 8 ఏళ్ల నుంచి ఆడపిల్లలు వేసుకునేవి ఫ్రాక్స్ అని, లాంగ్ ఫ్రాక్స్ అని, అవి చాలా బుట్ట బొమ్మల్లాగా ఉంటున్నారు. తర్వాత వారి యొక్క హెయిర్ స్టైల్స్‌ని గమనించండి. మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్తూ ఉంటే అక్కడ థీమ్స్ పెడుతూ ఉంటారు. షాపింగ్ మాల్‌లో థీమ్స్ ఏం పెడుతుంటారు? హార్ట్ సింబల్స్ పెడుతూ ఉంటారు. తర్వాత రెక్కలు పెడుతూ ఉంటారు. ఈకలతో చేసినటువంటివి పెడుతూ ఉంటారు. మీకు డోర్ హ్యాంగర్స్ కానీ, లేకపోతే ఇంట్లో శుభ సూచకం అని చెప్పి కొన్ని కొన్ని లాఫింగ్ బుద్ధాస్ అలాంటివి పెట్టుకుంటామే. ఈ ఏంజెల్స్‌కి సంబంధించిన అంటే ఈ రెక్కలు ఉండేటటువంటి జీవులకి సంబంధించినటువంటి ఈకలని ఆహ్, డ్రీమ్ క్యాచర్స్ అని, అంటే బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా ఉంటాయని, ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలని పెట్టటము. ఈ ఈ ఒరా అంతా ఎట్లా నడుస్తుంది? ఇది ఎరా అంతా ఎక్కడి నుంచొచ్చింది? ఈ ఏంజెల్స్ దగ్గర నుంచే వచ్చింది. వీళ్ళు వాళ్ళున్నారన్నటటువంటి ఏమంటారు దాన్ని? మేమున్నామని చాటుకోవటం అంటారు గదా! మన భాషలో చెప్పాలంటే అడ్వర్టైజింగ్ అని చెప్పొచ్చు. సో, దానిని ఈ రూపంలో చేస్తున్నారు. ఎందుకంట వాళ్ళ యొక్క జీవిత ప్రణాళికల్ని వాళ్ళు ఫాలో అవ్వటానికి వాళ్ళు ఏ వేని కూడా వదులుకోరు. వాళ్ళ పర్పస్‌ని వాళ్ళు ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకోవటానికే వాళ్ళొచ్చున్నారు కాబట్టి. మనందరము ఇండియన్స్ కదా! ఇండియన్స్ అందరికీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఐడియా ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్వంలోనే మనకి కాల జ్ఞానాన్ని చెప్పటం జరిగింది. అవునా? ఏ టైంలో ఎలా జరుగుతుంది? ఎలాంటి మనుషులు రాబోతున్నారు? ఏమేమి జరగబోతున్నాయి? అనేటటువంటిది ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అనేటటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అయితే చెప్పారో, అలానే జీసస్ అనే ఒక మాస్టర్
ఆయన సాధన చేస్తూ అసెండ్ అయ్యేటటువంటి మార్గంలో ఆయన కూడా వీళ్ళందరి గురించి ఈ ఏంజల్స్ అనేటటువంటి శక్తి గురించి ముందుగానే ప్రిడిక్షన్స్ చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చేసినట్టుగానే ఈ జీసస్ మాస్టర్ కూడా కొన్ని రకాలైనటువంటి ప్రిడిక్షన్స్ చేసి మన ఏంజల్స్ గురించి చెప్పటం జరిగింది. ఏమని? రానున్న రోజుల్లో ఈ భూమి పైన ప్రేమ, కాంతి, శాంతి కరువవబోతున్నాయి. కాబట్టి ఈ ఏంజల్స్ అనేటటువంటి వారు డైరెక్ట్ గా ప్రైమ్ క్రియేటర్ యొక్క లవ్ థాట్ నుంచి బర్త్ తీసుకుని మన అందరికీ కూడా భూమి మీద ఉండే అన్ని రకాల జీవరాశులకి కూడా సపోర్ట్ చేయటానికి, ప్రేమని, కాంతిని, శాంతిని భూమిపైన నింపటానికి, సపోర్ట్ చేయటానికి రెడీగా రాబోతున్నారు. సో వారి యొక్క రాక ఇంకా ఇంకా ఎక్కువ అవ్వబోతుంది రానున్న రోజుల్లో అని జీసస్ మాస్టర్ ముందుగానే ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేసి చెప్పటం జరిగింది. అయితే మనలో చాలా మంది ఏమనుకుంటారు? ఏంజల్స్ అనంగానే ఇదేదో క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక వ్యవస్థ అని కానీ, ఒక ఏమంటారు, ఒక నమ్మకం అని కానీ భావిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం గమనిస్తే భూమిపైన ప్రేమని, కాంతిని, శాంతిని నింపివేయటానికి ఒక కులానికి కానీ, మతానికి కానీ, వర్గానికి కానీ సంబంధించి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. నిజానికి ఈ మన ఏంజల్స్ అనేటటువంటి వారు అన్ని మతాలలోనూ వీళ్ళు ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటారు. క్రిస్టియానిటీలో ఏంజల్స్ అంటున్నారు, జైనిజంలో ఉన్నారు, బుద్ధిజంలో ఉన్నారు, మన హిందూయిజంలో కూడా మనం చెప్తున్నామే. ఇప్పుడు నారదుడు అంటున్నాము, ఆంజనేయ స్వామి అంటున్నాము, సరస్వతి దేవి అంటున్నాము. ఇలా ఎంతో మంది మాస్టర్స్ గురించి మనం సంబోధిస్తున్నామే. వాళ్ళల్లో చాలా మంది మాస్టర్స్ వాళ్ళు కూడా ఈ ఏంజల్స్ లో ఒకరు అనేటటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం. ఓకే. అయితే మీరు అడగవచ్చు, ఆల్రెడీ మన హిందూ దేవుళ్ళు ఉన్నారు కదండి, కొత్తగా ఈ ఏంజల్స్ అనే పేరుతో ఈ మాస్టర్స్ ని ఎందుకు పిలవాలి? ఓకే. మనకి దశావతారాలు ఉన్నాయి, గమనించండి. ఎస్పెషల్ గా ఈ ఏంజల్స్ తో పని చేసిన తర్వాత నేను ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి బాగా నాకు అవగాహన వచ్చింది. అది మీతో ఇప్పుడు షేర్ చేస్తా. ఎలా అంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఉన్నారు. మనకి డబ్బులు అవసరమైనప్పుడు, ఏదైనా ధనానికి సంబంధించిన పనులు జరగట్లేనప్పుడు లక్ష్మీదేవిని పిలుస్తున్నాం. ధైర్యం కావాలన్నప్పుడు ఆంజనేయ స్వామిని పిలుస్తున్నాం. అలాగే ఇంకొక పని జరగాలంటే ఇంకొకళ్ళని పిలుస్తున్నాం. మరి దశావతారాలన్నీ విష్ణుమూర్తి తాలూకా అంశలే కదా, అవతారాలే కదా. మరి ఎందుకు ఇన్ని పేర్లతో రాముడుగా, కృష్ణుడుగా, వామనుడుగా, ఇంకా పరశురాముడుగా ఇలా ఎన్ని రకాలుగా ఎందుకు వచ్చాడు విష్ణుమూర్తి? ఒక పేరులో, ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క ఇన్కార్నేషన్ లో ఒక బ్యూటిఫుల్ పర్పస్ అనేటటువంటిది దాగి ఉందనేది మనం ఒక ధ్యానులుగా గుర్తించాల్సినటువంటి అవసరం. ఇక్కడ కూడా అలాగే వారు ఆ యొక్క ఏంజల్ అనేటటువంటి పేరుతో వారు తీసుకున్నటువంటి ఇన్కర్నేషన్ తాలూకా ఎనర్జీ, ఆ పర్పస్ కి చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ ఉంటది. ఆ ఫ్లేవర్ తో మనం ఇక్కడ పని చేసుకోవచ్చు. ఇది ఎలాగో చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. ఎనర్జీ అంతా ఒకటే కదా, అంత శక్తి, అంత ప్రాణశక్తి, సో కాల్డ్ ప్రాణశక్తి. లిటరల్ గా చెప్పాలంటే మన భాషలో మన ధ్యానులకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. మన చుట్టూత కాస్మిక్ ఎనర్జీ ఉంది అనేటటువంటి విషయము ఫస్ట్ మనం ధ్యానంలోకి అడుగు పెడుతున్నప్పుడే మనకి చెప్పడం జరిగింది. మన చుట్టూత కాస్మిక్ ఎనర్జీ ఉంది. చుట్టూతా కాస్మిక్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇన్ని కులాలు ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని వర్గాలు ఎందుకు, ఇన్ని స్పిరిచువల్ సొసైటీస్ ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ప్రావీణ్యతని కలిగి ఉండి ఉంటారు ఒక్కొక్కళ్ళు.
అంటే ఫ్లేవర్స్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ మ్యాథ్స్ టీచ్ చేసినట్టుగా సైన్స్ టీచర్ టీచ్ చేయలేకపోవచ్చు. లేదా సోషల్ టీచర్ పందా వేరేగా ఉంటుంది, ఇంగ్లీష్ టీచర్ వేరు, హిందీ టీచర్ వేరు కదా. అలాగే అంటే వీళ్ళందరూ టీచర్సే కదా. మనం కూడా అన్ని సబ్జెక్ట్స్ చదువుతాం, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం అన్ని సబ్జెక్ట్స్ చదువుతాము. ఒక్కొక్క టీచర్ వచ్చి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమి 8th స్టాండర్డ్కో 9th స్టాండర్డ్కో లేదా 10th కో వాళ్ళు మనకంటే ముందు చదువుకుని వెళ్ళారు కదా, ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా. మరి ఆ ఎల్కేజీ నుంచి చూస్తే జస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ దాకానే అనుకుంటా సేమ్ టీచర్స్. తర్వాత నుంచి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ రావడం మొదలు పెడతారు. ఎందుకు వాళ్ళకి రాదా? ఫస్ట్ స్టాండర్డ్కి 5th స్టాండర్డ్కి ట్యూషన్ టీచర్ ఒక్కళ్ళే కదా మరి మనకి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఈ టీచర్స్, ట్రైన్ అయిన టీచర్స్ ఎందుకు మారుతున్నారు? ఒక్కొక్కరి దగ్గర ఆ శక్తి ఉంటుంది, ఆచరణ శక్తి. ఒక ఫార్ములాని కానీ ఒక అంశాన్ని కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎనర్జీ వాళ్ళ ఫ్లేవర్గా మారుతుంది. ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో వారు ఆ సబ్జెక్ట్ చెప్తేనే అందంగా ఉంటుంది కదా. అంతా ఏంటి అంటే ఆచరణ శక్తి. వాళ్ళు ఆయా జ్ఞానానికి సంబంధించిన లోకాల నుంచి వచ్చి ఉంటుంటారు. మనం అందరం డిఫరెంట్ డిఫరెంట్ లోకాస్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి వచ్చుంటాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి అంటే మన లోకంలో ఏదైతే అద్భుతమైన జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఈ భూమి పైన పంచినప్పుడు మనలాంటి వాళ్ళు, మన లోకాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది, లేదా మన లోకానికి ప్రమోట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎంతో మంది, లేదా మన లోకాస్ని విజిట్ చేసి కొంత జ్ఞానాన్ని తీసుకోవాలనుకుంటారే వాళ్ళందరికీ మనం ఆ బ్యూటిఫుల్ నాలెడ్జ్ అంతా తీసుకుని ఇక్కడ మనం స్ప్రెడ్ చేయటం వల్ల ఎసెన్షియల్ పాత్ అనేది ఈజీగా అవుతుంది. ఆ లోకానికి మళ్ళీ సెపరేట్ గా వెళ్ళి వాళ్ళు ఏం చెయ్యక్కర్లా. అక్కడ ఉన్న ఎస్సెన్స్ ని మనం తెచ్చి 70 mm స్క్రీన్ లాగా చూపించగలిగితే, రాజమౌళి సినిమాలా చూపించగలిగితే, కళ్ళకి కట్టినట్టుగా చూపించగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానం పత్రిజీ చెప్తారే, పక్కవాడి లెర్నింగ్స్ నుంచి, వాడి లెసన్స్ నుంచి కూడా నువ్వు లెర్నింగ్స్, వాడి ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా నువ్వు లెర్నింగ్స్ తీసుకోవచ్చు, తీసుకుని ఎదగచ్చు అని చెప్తారే. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది అదే. పక్క వాళ్ళ జ్ఞానాన్ని కూడా తీసుకుని మనం ఇంకా ఎదగొచ్చు. అలాగే ఈ ఏంజల్స్ భూమి పైన ప్రేమని, కాంతిని, శాంతిని అందించడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ ఏంజల్స్ నిజానికి ఒకే ఒక పదం ఏంజల్స్ అని వింటున్నామే, దీని వెనక 9 రకాల సమూహాలు దాగి ఉన్నాయి. ఈ 9 రకాల సమూహాలు ఎవరో చూద్దాం. ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్, చెరబిమ్స్, సెరబిమ్స్, వర్చుస్, థ్రోన్స్, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఈ 9 రకాల ఏంజల్స్ వాళ్ళ వాళ్ళ పరిధులని బట్టి ఆ ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న వాళ్ళతో పనిచేయటం జరుగుతుంది. మనలాంటి సాధకులకి మనదొక ఒక యూనిక్ గా మనం ఒక డిజైన్ చేసుకుని వచ్చాం కదా అందరము కలిసి. సో ఈ మన డిజైన్స్ కి, మన సాధనకి, మన ఫ్రీక్వెన్సీస్ కి గార్డియన్ ఏంజల్స్ ఇంకా ఆర్కేంజల్స్ అనేటటువంటి వాళ్ళతో మనం పనిచేస్తే సరిపోతుంది. ఇంకా వేరే వేరే ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఈ ఏంజలిక్ తెగలు, ఇందాక నేమ్స్ చెప్పాను చూడండి, అందులో ఒక్కొక్క రకమైన వాళ్ళతో పనిచేస్తారు. ఇక్కడ మనం పెట్టుకుని వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్ కి ఆర్కేంజల్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్ సరిపోతుంది అనమాట. అయితే ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్ వీళ్ళే కాకుండా అస్సలు ఏంజల్స్ అనేటటువంటి వారు ప్రైమ్ క్రియేటర్ యొక్క లవ్ నుంచి వీళ్ళందరూ ఉద్భవించారు. కాబట్టి మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటో చెప్పనా, మన అందరికీ కొన్ని కోట్ల మంది ఏంజల్స్ అనేటటువంటి వారు అవైలబుల్ గా ఉంటూ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మనం ఎరుకలోకి తీసుకుని రావాలి. ఈ ఎరుకతో మనం ఉండాలి.
అయితే మనం అనుకోవచ్చు, మనకి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఐఎమ్ ద గాడ్ అంటున్నారు కదా! అంటే ఐఎమ్ ద గాడ్ అనేటటువంటి స్థాయిలో కొన్ని సార్లు రీచ్ అవ్వలేకపోతున్నాము. కొన్నిసార్లు రీచ్ అవుతున్నామని మనం చెప్పుకుంటున్నాము. అంటే ఫ్రాంక్‌గా మాట్లాడాలి అంటే అన్ని సార్లు అంటే కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, అసహనాలు, చిరాకులు, భయాలు, అపనమ్మకాలు. వీటిలో ఏదో ఒకటి ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒక్క ఎమోషన్ అయినా వచ్చి మనల్ని అలా టచ్ చేసి వెళుతుంది. మనం ఇంకా పూర్తి స్థాయిలో అన్‌కండిషనల్‌గా ఉండలేకపోతున్నాం అన్ని వేళలా. ఉండగలిగితే మంచిదే. ఉండలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఈ మాస్టర్స్ యొక్క సహాయాన్ని మాత్రమే తీసుకోవాలి. దేనికి? మనమందరము గాడ్స్ అని వీళ్ళు బిలీవ్ చేస్తూ మన అందరి యొక్క డివైన్ పర్పస్‌ని మనం రీచ్ అవ్వటానికి, మనం అడ్డులుగా లేదా ఇంకొకటి అని మనం ఫీల్ అవుతున్నామే, వాటన్నింటిలోనూ కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క ఏంజెల్స్. అది ఏంటి? ఏ రూపంలో ఇస్తారు? ఎలా ఇస్తారు? ఫస్ట్ వీళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు అని మనం చెప్పుకున్నాము. ఒకటి హార్ట్ సింబల్‌లో అంటే సింబాలిక్‌గా హార్ట్స్‌ని చూపించటము. రెండవది ఆహ్, మనకి ఫెదర్స్ దొరుకుతాయి. ఎప్పుడు ఏంజెల్స్ రెక్కలు ఉండే జీవుల రూపంలో కనపడతారు. కాబట్టి ఫెదర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా అననుకూలంగా అంటే మనం అనుకోము అసల. అరే! సడెన్‌గా ఇప్పుడు చాలా పక్షులు, చాలా పావురాలు ఉన్న చోట బై డిఫాల్ట్ పడుతూనే ఉంటాయి. కదా! ఆ ఫెదర్స్ అనేటటువంటివి బై డిఫాల్ట్ పడతాయి. బట్ ఆహ్, మనం అసాధారణంగా అనుకోము మనం. సడెన్‌గా దొరుకుతాయి. వాటి కోసం మనం వెతకూడదు. వాటంతట అవే పడుతున్నప్పుడు అట్లాంటి అవి దొరికినప్పుడు ఆ ఈకలు అంటాం కదా! అవి దొరికినప్పుడు వాటిని చక్కగా మనం తీసుకొని అంటే ఏంజెల్స్ నీకోసం నేనున్నాను అని మనకొక భరోసా ఇవ్వటానికి నీకొక దివ్యత్వం తోడుగా ఉంది అని ఒక చక్కటి భరోసాని ఇవ్వటం కోసం ఏంజెల్స్ అనేటటువంటి వారు మన కోసము ఆ ఈకల్ని ఒక ఈకని డ్రాప్ చేసి వెళ్తారు. కాబట్టి మనము ఆ ఫెదర్‌ని కలెక్ట్ చేసుకొని, చక్కగా హార్ట్ దగ్గర పెట్టుకొని, మీకేదైనా చెప్పుకోవాలనిపిస్తే అది భయం అవ్వచ్చు, భారం అవ్వచ్చు, లేదా కష్టం అవ్వచ్చు, లేదా సుఖం అవ్వచ్చు. ఏదైనా జస్ట్ ఇలా హార్ట్ దగ్గర పెట్టుకొని, వాళ్ళని చక్కగా ఇన్వైట్ చేసుకుంటూ అంటే హార్ట్‌ఫుల్‌గా వాళ్ళని బిలీవ్ చేస్తూ, ఫీల్ అవుతూ చక్కగా ఆ ప్రాబ్లమ్‌ని మనము హీల్ చేసుకోవచ్చు. అది మీకు ఏదైనా వాటెవర్ ఏదన్నా ప్రాబ్లమ్. అలానే వాటిని దాచిపెట్టుకోవచ్చు మనం. ఓకే. దాచిపెట్టుకొని ఆ ఎనర్జీ సపోర్ట్ మనకు అవసరము అని అనుకున్నప్పుడు పర్టిక్యులర్‌గా ఆ దొరికిన ఫెదర్‌ని మనము యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ వెతకూడదు. అలా అని చాలా పావురాలు, చాలా పక్షులు తిరిగే చోట వాకింగ్‌కెళ్తూ నాకు రోజుకి ఇన్ని దొరికాయండి అని కూడా అనుకోవడానికి లేదు. ఓకే. మూడవది ఏంజెల్స్ మన కోసము నాణాలు, కాయిన్స్ ఇస్తారు ఒక్కొక్కసారి. మనం యూజువల్‌గా డబ్బులు దొరికాయనుకోండి, కాయిన్స్ దొరికితే నాకు చిన్నప్పుడంతా ఎక్కడైనా డబ్బులు దొరికితే వాటిని దేవుడి హుండీలో వేసేయాలని చెప్పేవారు. నేను గుడికెళ్ళేసి మా స్కూలుకి వెళ్ళేటప్పుడు దారిలోనే లోపలికెళ్ళాలంటే బయట గుడుంటుంది. ఎక్కడైనా డబ్బులు దొరికితే దేవుడిచ్చాడని మళ్ళీ గుడిలో ఇచ్చేసేదాన్ననమాట. ఆ హుండీలో వేసేసేదాన్ని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏంజెల్స్ మన యొక్క ఫినాన్షియల్ అబండెన్స్‌ని కోరుకుంటూ, ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిని కోరుకుంటూ, మన ఏంజెల్స్ మన కోసము ఈ యొక్క నాణేలని మనకు అందిస్తారు. ఎప్పుడైతే ఆ నాణాన్ని మనం తీసుకుంటామో, మై డియర్ ఏంజెల్ థాంక్ యూ సో మచ్. నా యొక్క ఆర్థిక పరమైన సమృద్ధిని మీరు కోరుకుంటూ, నాకు సహాయంగా అందించిన ఈ నాణాన్ని మీ యొక్క సపోర్టింగ్ ఎనర్జీగా నేను భావిస్తున్నాను. దీన్ని నేను రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి ఆ అబండెన్స్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవాలి ఆ నాణం దొరికినప్పుడు. తీసుకొని దాన్ని మీరెక్కడ పడేయాల్సిన అవసరం లేదు. ఎవరికీ దానంగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అది మీతోనే ఏదన్నా ఒక పొట్లం కట్టటం కానీ, లేదంటే ఒక చిన్న జిప్‌లాక్ కవర్స్ లాంటివి లేదా ఏదైనా అంటే సెపరేట్‌గా దాన్ని గుర్తుపెట్టుకోవటానికని చెప్పి సెపరేట్‌గా చిన్న ఎన్వలప్స్‌లో పెట్టుకొని మీరు క్యారీ చేస్తున్న పర్స్‌లోని చేంజ్ పౌచెస్ అవి ఉంటాయి కదా! వాటిలో క్యారీ చేయటం వల్ల మనకి ఫినాన్షియల్‌గా అబండెన్స్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది.
అయితే ఈ ఈ ఫినాన్షియల్ అబండెన్స్ వల్ల మనం ఫినాన్షియల్ గా అబండెంట్ గా అయితే వీళ్ళకి ఏంటి లాభం అంటే మనం ఫినాన్షియల్ గా అబండెంట్ అవుతూ లోక కళ్యాణార్థము ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా అంటే ఇప్పుడు మన దగ్గర లేకపోతే ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది కానీ ఉన్నప్పుడు ఏముంది, మన దగ్గర ₹1,00,000 ఉంటాయి, ఒక ₹100 ఇవ్వలేమా? డెఫినెట్ గా ఇవ్వగలుగుతాం కదా. సో అటువంటి ఫినాన్షియల్ అబండెన్స్ ని మనకి ఈ ఏంజల్స్ మన పర్పస్ లో లోక కళ్యాణార్థము ఫినాన్షియల్ గా మనము కూడా మన వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ఆపర్చునిటీ ఉంది అనేటటువంటిది వాళ్ళకి అవగాహనలోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా అంటే ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ లాక్ పీరియడ్ మనం ఫినాన్షియల్ గా ఈ ఏజ్ కి మన పీరియడ్ అన్లాక్ అవుతుంది, లేదా ధ్యానం పరంగా అన్లాక్ అవుతుంది, లేదా జ్ఞానం పరంగా అన్లాక్ అవుతుంది. మనకి ఈ ఈ టైంకి మన లైఫ్ లోకి ఒక పార్ట్నర్ రావాల్సి ఉంటుంది, అలా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి అన్లాక్ అవుతాయి. అలా ఆ ప్యాటర్న్ అన్లాక్ అయినప్పుడు ఏంజల్స్ మనకి అబండెన్స్ ని కోరుకుంటూ మనకి ఈ నాణాలు దొరికేలాగా చేస్తారు. ఓకే. తర్వాత ఎక్కువగా ప్రకృతి, ఎక్కువ మొక్కలు, చెట్లు, సన్ను, మూను, స్టార్స్, తర్వాత ఈ బర్డ్స్ ఇవన్నీ ఎక్కువగా అలా 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 వెళ్ళిపోతూ ఉండే ఉండేటటువంటి విజన్స్ ఉంటాయి చూడండి. వెళ్ళిపోయి ఎక్కడో ఎక్కడో ధ్యానంలో కూర్చుంటాం, లేదా డ్రీమ్స్ లో ఉంటాం, ఎక్కడికో ఎక్కడికో ఎక్కువగా నేచర్ కనపడుతుంది అంటే అది మళ్ళీ ఏంజల్స్ కి చిహ్నంగా భావించవచ్చు. ఓకే. అలాగే ఏంజల్స్ ని మనం వినొచ్చు. అయితే ఎలా వింటామంట? ఏంజల్స్ చెప్పేటటువంటివి కొన్నిసార్లు ఒకటే పాట పొద్దున్నుంచి మోగుతానే ఉంటది మనకి చెవిలో. మనమే పాడుకుంటూ ఉంటాం. ఎందుకు పాడుతున్నామో మనకు తెలీదు. ఎక్కడ విన్నామో కూడా అర్థం కాదు. ఏందబ్బా ఇన్ని సార్లు రోజంతా నేనే ఇదే పాటను పాడుకుంటున్నానని కూడా అనుకుంటాం కదా మనం. సో, అలా ఒక పాట కానీ, ఒక మాట కానీ, కొన్ని అంకెలు కానీ అలా రిపీటెడ్‌గా వినాల్సి వస్తూ ఉంటుంది. లేదా ఉచ్చరించాల్సి వస్తూ ఉంటుంది. లేదా చూడాల్సి వస్తూ ఉంటుంది. లేదా ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. దాని అర్థము అది ఏంజెల్స్ మనకు ఆ రూపంలో ఒక మెసేజ్‌ని అందిస్తున్నారు. ఓకే. అలాగే ఏంజెల్స్‌ని మనము అడిగే విధానం ఉంటుంది. ఏంజెల్స్‌ని ఏదైనా అడగొచ్చా? అడగొచ్చు. ఎవరికీ ఎటువంటి చెడు జరగకుండా మన కోసం మనము అడగవచ్చు. ఎవరికైనా మంచి జరగాలన్నా అడగొచ్చు. మనకి మంచి జరగాలన్నా కూడా మనం అడగవచ్చు. అయితే కొంతమంది అప్పటికప్పుడు ఎమోషనల్‌గా వీక్ అయిపోయేసి వాళ్ళు అలా చేసేసారు. వాళ్ళకి ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అని మనం ఒకవేళ ఏదైనా పొరపాటున అడిగినా కూడా అలా ఏమీ జరగదు. ఎవరికీ ఎటువంటి నష్టము కూడా జరగదు ఏంజెల్స్ వల్ల అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే ఏంజెల్స్ కనిపిస్తారా? యెస్. ఏంజెల్స్ కనిపిస్తారు. ఎలా కనిపిస్తారు? ఏంజెల్స్ ఎప్పుడూ కూడా బేబీ ఏంజెల్స్ రూపంలో చిన్న చిన్న బుజ్జి పిల్లలు రెక్కలు కట్టుకొని ఉంటే ఎలా కనపడతారో అలా బుజ్జి పిల్లలు చాలా క్యూట్‌గా, ప్యూర్‌గా మంచి మంచి రెక్కలు కట్టుకొని చాలా అందమైన వస్త్రధారణతో కనిపించేటటువంటి వారు చిన్న పిల్లల్లాగా బేబీ ఏంజెల్స్ కనపడతారు. అలాగే నార్మల్ ఏంజెల్స్ ఒక 3 అడుగులు, 4 అడుగులు ఎత్తులో అలాగే రెక్కలు కట్టుకొని జాలువారేటటువంటి వస్త్రాలు వేసుకొని నార్మల్ ఏంజెల్స్ కనపడతారు. అలాగే గార్డియన్ ఏంజెల్స్ ఒక 5.5 అడుగుల ఎత్తులో మనకి గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు కనపడుతూ ఉంటారు. ఆర్క్ ఏంజెల్స్ అనేటటువంటి వారు 6.5 అడుగులు, ఒక్కొక్కసారి 7 అడుగుల ఎత్తులో కూడా మనకి కనపడతారు. వారినే ఆర్క్ ఏంజెల్స్ అంటాం. అయితే ఇన్ని రకాల ఏంజెల్స్ కనపడుతున్నారు కదా! ఇంకా వీళ్ళెలా కనపడతారో చెప్తాను. మన కళ్ళు మనం గమనించండి. మన ఐబాల్స్, బ్లాక్ ఐబాల్స్, బ్రౌన్ లేదా పిల్లి కళ్ళు అనుకుంటాం కదా! ఇలా 3, 4 రకాలు మహా అయితే మనం ఈ ప్రపంచం మొత్తం మీద చూసేది కానీ, మన ఏంజెల్స్ యొక్క ఐబాల్స్ కానీ, ఐస్ కానీ, ఐబ్రోస్ కానీ, ఫేస్, స్కిన్, హెయిర్ కలర్ అన్నీ బ్యూటిఫుల్ కలర్స్. మనం ఇంతవరకు భూప్రపంచం మీద అటువంటి కలర్స్‌ని మన ఈ ఫ్రీక్వెన్సీతో ఉండే ఐస్‌తో మనం ఎప్పుడు చూడలేదు. చూడలేము కూడా. అంత బ్యూటిఫుల్ కలర్స్‌తో అంత డివైన్ కలర్స్, డివైనిటీ ఉట్టి పడిపోతూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క కలర్‌లో గూడా.
మనం నార్మల్‌గా అయితే అమ్మో బాబోయ్! పిట్టల దొర అంటాం కదా! ఎన్నెన్నో రంగులు. అలా ఒళ్ళంతా స్కిన్ దగ్గర నుంచి, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, ఐబాల్స్ దగ్గర నుంచి, లిప్స్, మూతి, ముక్కు అన్నీ మొత్తము హెయిర్ అన్నీ హెడ్ టు టో జాలువారి వస్త్రాలేసుకొని ఎంత చూసినా చూడాలనిపించేటటువంటి అద్భుతమైన రూపంతో ఉంటారంట. అన్ని కలర్స్ ఉన్నా కూడా దివ్యత్వం ఉట్టిపడుతూ, ఉట్టిపడుతూ ఎంత చూడు ఇంకా చూడాలని అనిపిస్తుంటుందంట. అంత అద్భుతమైనటువంటి కలర్స్‌తో ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి కనపడుతూ ఉంటారు. తర్వాత ఈ ఏంజెల్స్‌లో మనకి గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎవరు ఈ గార్డియన్ ఏంజెల్స్? మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నామే, మన అందరి జీవితాలలోనూ ఏంజెల్స్ అనేటటువంటి వారు ఉన్నారు. ఎస్పెషల్లీ గార్డియన్ ఏంజెల్స్. ఈ గార్డియన్ ఏంజెల్స్ అంటే ఎవరు? ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు ఏంజెల్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఏంజెల్సే గార్డియన్ ఏంజెల్స్. అంటే మన కోసం ఎలా అయితే మదర్ అండ్ ఫాదర్ ఉంటారో, అలానే ప్రతి ఒక్క సోల్‌కి ఒక మదర్, ఒక ఫాదర్ లాగా ఇద్దరు ఏంజెల్స్ మనకు అవైలబుల్‌గా ఉంటారు. ఎప్పుడు ఇక్కడ ఉంటారంట. వాళ్ళేం చేస్తూ ఉంటారు, ఎప్పుడూ ఇక్కడే ఉన్నా మనల్ని చూస్తూ ఉంటారు. మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. మన ఎదుగుదలని కోరుకుంటూ తాపత్రయపడుతూ ఉంటారు. మనం ఎదగాలి అనేటటువంటి తాపత్రయం పడుతూ ఎప్పుడు ఇక్కడే ఉంటారంట. మనల్ని చూస్తూ మనల్ని స్పర్శిస్తూ ఉంటారు. మనం చూడండి పిల్లలు పడుకుని పోయిన తర్వాత వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ బుగ్గ ఇలా అని, వాళ్ళ తల ఇలా అని వాళ్ళని నిమురుతూ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటామో, అలానే ఏంజెల్స్ కూడా మనల్ని చూస్తూ, మన మాటలు వింటూ, మనల్ని స్పర్శిస్తూ, ఎప్పుడూ మన ప్రెజెన్స్‌లోనే వాళ్ళు ఉంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇన్ రిటర్న్ మన యొక్క టచ్‌ని కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అయితే మన యొక్క టచ్ ఎలా మనం వాళ్ళకివ్వచ్చు? వాళ్ళ టచ్‌ని కొంచెం మనం ఎరుకుతూ ఉంటే ఫీల్ అవ్వచ్చు. అయితే అందరికీ అది రాకపోవచ్చు కదండీ అని మీరంటే, ఎలా అంటే మనం నిద్రపోతూ ఉంటాం కదా! నిద్రపోతూ ఉన్నప్పుడు తలగడ మీద కాళ్ళు, చేతులు వేసుకొని లేదా తలగడని పట్టుకొని పడుకునే అలవాటు కొంతమందికుంటుంది. సో, మనం నిద్రపోయేటప్పుడు లేదంటే తల కింద పెట్టుకున్న పిల్లో అయినా కూడా మనం నిద్రపోతున్నప్పుడు ఆ పిల్లోలోకి ఏంజెల్స్‌ని ఇన్వోక్ చేసుకోవచ్చు. అంటే ఇన్వైట్ చేయొచ్చు. ఓకే. చక్కగా ఆ ఏంజెల్స్‌ని ఇన్వైట్ చేసి, నాకు చక్కగా ఈ లవ్ ఆ ప్రేమ, ఆ ఫీల్ ఒక ఫీల్ గుడ్ మూమెంట్ అంటారే, అది కావాలి నాకు. ఆ ఫీల్, ఆ ప్రేమ, ఆ ప్రశాంతత, ఆ ఆనందము, ఆ జ్ఞానము, ఆ కాంతిని నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నాను అని మనం అడిగితే, డెఫినిట్‌గా వాళ్ళు ఆ పిల్లోస్‌లోకి రావటము, వాళ్ళ వైబ్స్‌ని మనకి సపోర్టింగ్‌గా పంపించడం జరుగుతుంది. కొంతమంది చక్కగా పట్టుకొని పడుకుంటారే పిల్లోస్‌ని పట్టుకొని పడుకుంటే ఎందుకు బాగా హీల్ అవుతూ ఉంటారు అంటే, దానిలోకి ఏంజెల్స్ వచ్చి మన స్పర్శను గూడా వాళ్ళు తిరిగి పొందాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలొచ్చి ఇలా పట్టుకొని మనల్ని అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం మనం. మనం గంటలు గంటలు వాళ్ళని ముద్దించినా వాళ్ళు ఒక్కసారి ఇలా అన్నారంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా! అలానే ఇక్కడ మనకి గార్డియన్ ఏంజెల్స్ లేదా నార్మల్ మన ఏంజెల్స్ అయినా కూడా మన ప్రేమని వాళ్ళు కూడా స్పర్శ రూపంలో తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట. సో, మరి ఇలా అనుకుంటున్నప్పుడు ఈ యొక్క ఏంజెల్స్‌ని ఇంకొక రకంగా గూడా మనం సెన్స్ చేయొచ్చు. ఎప్పుడైనా కొంతమందికి చీకటి గదుల్లో ఉండాలన్నా, అంటే కూర్చోవాలన్నా, ధ్యానం చేయాలన్నా, నిద్రపోవాలన్నా, కొంచెం చీకట్లో ఉండాలంటే భయపడుతూ ఉంటారనుకోండి. అప్పుడు మనం ఏంజెల్స్‌ని పిలిచి నాకు కొంచెం ప్రొటెక్షన్ కావాలి, లేదా నాకు కొంచెం ధైర్యంగా ఉండటానికి మీ సపోర్ట్ కావాలి అని మనం అడిగితే గనక డెఫినెట్‌గా ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు వచ్చి మన కిటికీల దగ్గర కానీ, డోర్స్ దగ్గర కానీ, మన బెడ్స్ పక్కన కానీ కూర్చొని మనకి చక్కగా వాళ్ళ సూతింగ్ ఎనర్జీస్‌తో సపోర్ట్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి బయటకి వెళ్తూ ఉంటారు మన వాళ్ళు. లేదా మనమైనా బయటకి వెళ్తూ ఉంటాం. మనం బాగానే సిక్స్త్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది మనకి. మనం అనుకుంటాం అరే! వెళ్తున్నారు ఏదైనా జరుగుతుందేమో అనిపిస్తది. బయటకి చెప్పలేము, ఉండలేము. చెప్తే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, అపశకునాలు మాట్లాడుతున్నావు అంటారు. సో, చెప్పలేము. వెళ్ళే వాళ్ళు పని మీద వెళ్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇన్ కేస్ మనకలా అనిపించినా, లేదా మన వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి అని మనకు అనిపించినప్పుడు కూడా ఎవరైతే బయటకు వెళ్తున్నారో లేదా మనమైనా బయటకు వెళ్ళేటప్పుడు
ఎవరైతే బయటకు వెళ్తున్నారో నా వాళ్ళు బయటకు వెళ్తున్నారో వాళ్ళు తిరిగి చాలా సక్సెస్ఫుల్ గా వర్క్ ని ఫినిష్ చేసుకొని చాలా కంఫర్టబుల్ గా సేఫ్ గా ఇంటికి రావాలి అని మనము ప్రొటెక్షన్ అడగొచ్చు ఏంజల్స్ ని. ఓకే. అలాగే నిద్రపోయేటప్పుడు సపోర్ట్ అడగొచ్చు. తర్వాత ఏదైనా వర్క్స్ కోసం మనం వెళ్తున్నప్పుడు అక్కడ తర్వాత గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. అలా జరుగుతున్నప్పుడు కూడా జస్ట్ కళ్ళు మూసుకొని హాయిగా అక్కడ మనము ఆ సిచ్యువేషన్ ఏదైతే గందరగోళంగా ఉందో కళ్ళు మూసుకొని ఆ చుట్టూతా ఏంజెల్స్ ఉన్నారని అనుకుంటూ ఆ సిచ్యువేషన్ మొత్తం హీల్ అవుతుంది. అంటే వీళ్ళ అండర్‌లో సిచ్యువేషన్ మొత్తం హీల్ అవుతుంది అని మనం చూసుకోవచ్చు. విజువలైజ్ చేయొచ్చు. ఇది ఏంజెల్స్‌ని అడిగే విధానము అని చెప్పాను కదా! ఆ అడిగే విధానంలో ఫస్ట్ విధానం ఏంటి అంటే, డైరెక్ట్‌గా మీరందరూ నా మాట వింటున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్‌తో నేనెలా ఇక్కడ మాట్లాడుతున్నానో, అలాగే వాళ్ళంత ఏంజెల్స్ కూడా మనల్ని వింటున్నారు అని చెప్పి, ఈ గార్డియన్ ఏంజెల్స్ ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరున్నారని చెప్పాను గదా! వాళ్ళెప్పుడూ మనకు సొంతం అన్నమాట వాళ్ళు. ఎప్పటినుంచి ఈ మన సోల్ ఈరోజు స్వాతి అనే సోల్ ఈ బాడీలో ఉంది కదా! ఈ బాడీకి ముందు వేరే బాడీ, దానికి ముందు వేరే బాడీ. అలా ఎన్నో కోట్ల నుంచి జన్మలు తీసుకొస్తున్నాం కదా! ఆ కోట్ల జన్మల అంటే స్టార్టింగ్ నుంచి ఈ సోల్ ఈ భూమి పైన ప్రయాణాన్ని మొదలుపెట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు వాళ్ళిద్దరే గార్డియన్స్. ఓకే. అలానే ఈ సోల్ ఈ భూమి పైన పూర్తిగా ముక్తి పొంది వెళ్ళిపోయి మరింకా ఈ ముంబైకి అంటే ఈ దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు అని అనుకునే అంత వరకు కూడా ఆ ఇద్దరే గార్డియన్ ఏంజెల్స్‌గా ఉంటారు. మరి వాళ్ళకి ఇన్ని ఏళ్ల బట్టంటే ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి మనతో ఉన్నారు గదా! మనము ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్ళే గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఈ బాడీలో ఉన్నాం. ఈ బాడీలోంచి బయటకొచ్చేస్తాము. ఇప్పుడు రేపొద్దున ఇంకొక బాడీలోకి ఎళ్ళాలి మనం. ఎళ్ళాలనుకున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా! అప్పుడు మనం సోల్ కాన్షియస్‌లో ఉండి మనవి మనం రాసుకుంటూ ఉంటాం. చిత్రగుప్తుడు అంటారే అది మనమే. ఎవరో కాదు. చిత్తగుప్తము. చిత్త అంటే సబ్‌కాన్షియస్‌లో ఉండే గుప్తాలు, సీక్రెట్స్. సబ్‌కాన్షియస్‌లో ఉండే నాలెడ్జ్ ఎప్పుడు సీక్రెట్‌గా ఉంటుంది. ధ్యానం చేయటం వల్ల ఆ సీక్రెట్స్ అన్నీ రివీల్ అవుతూ ఉంటాయి. అదే సత్యం బట్టబయలయిందంటారే, సత్యం తెలిసిందంటారే అదే ఇది. అది చిత్రగుప్తుడు అలా ఆ చిత్రగుప్తుడు అంటే మనమే. అహం బ్రహ్మస్మి బ్రహ్మ అనే స్థితిలో ఉండి ఆ నాలెడ్జ్‌తో మన చిత్తాలన్నీ గుప్తంగా మన చిత్తంలో రాసుకుంటూ ఉంటాం. అంటే మనం సబ్‌కాన్షియస్‌లో ఇవన్నీ డిజైన్ చేసుకుంటాం. దాన్నే మన లైఫ్ పర్పస్ లేదా బ్లూ ప్రింట్ అని మనం చెప్తూ ఉంటాం. అంటే మన సబ్‌కాన్షియస్‌లోనే వీటన్నిటిని బ్లూ ప్రింట్ రూపంలో రాసుకుంటూ వస్తాం. ఓకే. ఇలా రాసేటప్పుడు కూడా ఈ గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు మన దగ్గరే ఉంటారు. అలాగే మనము అమ్మ గర్భంలోకి వెళ్ళాల్సొస్తుంది. అక్కడ ఒక 9 నెలలు మనం ఉంటామే. అప్పుడు తర్వాత మనం డెలివరీ అవుతూ బయటకొచ్చేటప్పుడు అప్పుడంతా ఈ ఏంజెల్స్ మనతోనే ఉంటూ ఉంటారు. తర్వాత పిల్లలు చూడండి పైకి చూసి ఏదో లెక్క పెడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, దేవుడు కనపడుతూ ఉన్నాడు అని చెప్తారు చూడండి. అదంతా కూడా ఏంజెల్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఎప్పుడైతే ఇక్కడ మన బ్రెయిన్‌లో ఎప్పుడైతే ఇది నాది, ఇది నేను సెల్ఫ్ ఇది డెవలప్ అయిపోతదో అంటే డ్యుయాలిటీ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుందో, అప్పుడు ఏంజెల్స్ నుంచి దూరం అయిపోతారు. అంటే ప్రేమతత్వం తగ్గిపోయి, డ్యుయాలిటీ పెరిగిపోయి, కొంచెం ఏమంటారు ఆ ప్యూరిటీ లెవెల్స్ అనేటటువంటివి తగ్గిపోయే కొద్దీ వీళ్ళ నుంచి డిటాచ్ అయిపోతూ ఉంటారనమాట. ఎప్పుడైతే మళ్ళీ సాధన చేసుకొని, మన ప్యూరిటీ లెవెల్స్‌ని పెంచుకొని, మనము ప్రేమకి దగ్గరగా అవుతూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా వన్నెస్ అనేటటువంటిది ప్రేమతత్వాన్ని ఎప్పుడైతే పీస్‌ని, లవ్‌ని మనం ఎంజాయ్ చేస్తూ అందరికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి స్థితి ఉంటుందే, ఆ స్థితిలోకి నెమ్మది నెమ్మదిగా మనం వస్తున్నప్పుడు మళ్ళా నెమ్మది నెమ్మదిగా ఈ ఏంజెల్స్‌తో మనము కనెక్ట్ అవ్వడానికి ఒక చక్కగా అంటే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. అంతా వైబ్సే కదా! అప్పుడు మన వైబ్స్ ప్యూర్‌గా ఉండే వైబ్స్ నుంచి చక్కగా బయటకొస్తాము. అప్పుడు డిస్కనెక్ట్ అవుతాం. మళ్ళీ ఆ వైబ్స్‌లోకి వెళ్తూ ఉంటాం. వాళ్ళతో కనెక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో, అలాగే ఈ గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు మన యొక్క చిట్టా పద్దు మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది.
మన ఇష్టాలు, కష్టాలు, బాధలు, మనం చేసిన మంచి పనులు, మనం చేసిన చెడు పనులు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అలాగే ఎవ్రీ ఇన్‌కర్నేషన్‌లో నువ్వు ఏమేం పర్పస్‌లు పెట్టుకొని వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు, ఏమనుకుని వస్తున్నావు, ఏం చేయకుండా ఎలా ఎళ్ళిపోతున్నావు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. బట్ ఒక్క రూల్ ఏంటి? మనమంతా గాడ్స్. మన దివ్యత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకునే మార్గంలో ఈ ఏంజెల్స్‌ని ఎరుకతో, స్వేచ్ఛతో మనమంతట మనం పిలిచినప్పుడు మాత్రమే వీళ్ళు మన లైఫ్‌లోకి వచ్చి మనకి సపోర్ట్ చేయాలన్న ఒక్క ట్యాగ్‌లైన్‌ని పెట్టుకొని మాత్రమే వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండి అన్నీ చూస్తున్నా కూడా మన జీవితంలోకి మనం పిలవకుండా వాళ్ళు వచ్చి ఏ పనిని కూడా చెయ్యలేరు. అలాగే బై ది వే వీళ్ళకి మన జీవిత ప్రణాళిక ఎగ్జాక్ట్‌గా తెలుసు. మన పాపాలు, పుణ్యాలు అన్నీ తెలిసినా కూడా మనం ఏదైనా మనలో ఒక చిన్న దివ్యత్వంపు ఛాయలు కనపడితే యెస్! నువ్వు ఇది నీలో ఉండే రియల్ సెల్ఫ్. ఇది నీ తాలూకా ప్రేమతత్వం. ఇది నీ తాలూకా జాలి, దయ, కరుణ అని పాజిటివ్ థింగ్స్‌ని మాత్రమే మనకి ఎక్కిస్తూ ఉంటారనమాట. ఫీడింగ్ అంటారు చూడండి. అలా పాజిటివ్ థింగ్స్‌ని మాత్రమే మనలో మేల్కొల్పటానికి, వాటిని ఇంకా ఎన్హాన్స్ చేయటానికి ట్రై చేస్తూ, అంటే మనుషుల్లాగా నార్మల్‌గా 3డీలో ఉన్నట్టుగా దెప్పి పొడవటాలంటారు చూడు. నువ్వు అప్పుడు అది చేసావులే, చాలులే ఇన్ని రోజులు ఎక్కడికి పోయావులే ఇప్పుడు. ఇలా ఏముండదు. వీళ్ళ కంప్లీట్‌గా డివైనిటీ ఎంత అన్‌కండిషనల్ అంటే, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్క క్షణము మనం ఎరుకతో వాళ్ళని మన లైఫ్‌లోకి ఇన్వైట్ చేస్తామో, దట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ డివైనెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఆ లైఫ్ వచ్చింది అంటే మాత్రం డెఫినిట్‌గా ఆ లైఫ్ మనం డెఫినిట్‌గా లైట్ వైపుకి ట్రావెల్ చేస్తున్నామని అర్థం. ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు జన్మలు తీసుకుంటున్న ఈ జన్మలో అది ఈ టైంలో ఇప్పుడు మాత్రమే ఎందుకు ఏంజెల్స్ గురించి వింటూ, ఏంజెల్స్ గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళ గురించి ఎరుకను తెచ్చుకుంటూ వాళ్ళని మనం ఇన్వైట్ చేస్తున్నాము అనేది తెలుసా? మనము లైట్ బాడీస్‌గా మారటానికి రెడీ అయిన జన్మ ఇది. కాబట్టి ఈ జన్మలో మనం వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ, మనం లైట్ వైపుకి ట్రావెల్ చేయటానికి, వాళ్ళు ఆల్రెడీ లైట్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్షన్స్, దిశానిర్దేశాలు అంటే గైడెన్స్ తీసుకుంటూ ఉంటాం. ఏ విషయంలో ఎలా నేను ఉంటే, ఎలాంటి జ్ఞానం నేర్చుకుంటే, ఎలాంటి ఎనర్జీతో ఉంటే, ఎలాంటి ఆలోచనలతో నేనుంటే, ఎలా నడవడిక ఎలా ఉంటే నేను నా దివ్యత్వాన్ని ఇంకా ఫాస్ట్‌గా రీచ్ అవుతాను, లైట్‌గా ఎప్పుడు మారతాను అనేటటువంటివన్నీ కూడా వీళ్ళు మనకి గైడ్ చేయటానికి, అసిస్ట్ చేయటానికి ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు మన కోసం వెయిట్ చేశారు. వాళ్ళని గార్డియన్ ఏంజెల్స్ అంటారనమాట. సో, ఆహ్, యెస్. ఎగ్జాక్ట్‌గా 9:30 అయింది. సో, రేపు మనము ఇక్కడి వరకు ఈ సెషన్ ఈరోజు ఎండప్ చేస్తూ మళ్ళీ రేపు ఈ గార్డియన్ ఏంజెల్స్ యొక్క కనెక్టివిటీ, అలాగే ఆర్కేంజెల్స్ ఎవరు, వారు ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తుంటారు, ఇంకా ఏంజెల్స్ ఏ ఏ రకంగా మనకి సహాయ సహకారాలను అందిస్తారు అనేటటువంటి అంశాలని విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో నా జీవితంలో నాకు ఉన్నటువంటి అనుభవాలను కూడా మీతో రేపు నేను షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. సో, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ రేపు ఈవినింగ్ కలుద్దాం అందరం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఇంత చక్కటి అవకాశాన్ని నాకు అందించిన నా ప్రియతమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అలాగే గురుపత్ని స్వర్ణమాల పత్రియమ్మ చైతన్యానికి, మహావతార్ బాబాజీకి, సదానంద యోగి మాస్టర్‌కి, నన్ను కన్న తల్లిదండ్రులకు, నా యొక్క పూర్ణాత్మకి, ఈ సెషన్‌కి సహకరించిన ప్రతి ఒక్క చైతన్యానికి, సప్త ఋషులకు, సప్త మాతృకలకు, నాతో కలిసి ధ్యానిస్తున్న ధ్యాన మిత్రులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, నా యొక్క కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్. మళ్ళీ రేపు కలుద్దాం. ఇంకా ఇంకా అద్భుతంగా సబ్జెక్ట్‌ని షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.